వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. సో నా టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది మీకు ఈరోజు వీడియో ఏంటి అనేసి. నా హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్. సో నేను ముందు నుంచి కూడా పెద్ద హ్యాండ్ బ్యాగ్ పర్సన్ అయితే కాదండి. రైట్ ఫ్రమ్ మై కాలేజ్ డేస్ నేను అసలు నాకు అదొక ఎక్స్ట్రా లగేజ్ అని ఫీల్ అవుతూ ఉండేదాన్ని. ఇప్పటికీ కూడా నాకు అదే ఫీలింగ్. సో పెళ్ళైన తర్వాత ఎక్కడైనా లాంగ్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు, లాంగ్ జర్నీస్ ఉన్నప్పుడు అయితే క్యారీ చేయాలి కాబట్టి కొన్ని కలెక్ట్ చేసుకున్నాను. సో అవే మీకు ఈరోజు అయితే చూపిస్తాను. అండ్ ఇంకా పాప పుట్టిన తర్వాత ఇంకా తన ఐటమ్స్ పెట్టుకోవడానికి అయితే సో అలా కొన్ని కలెక్ట్ చేసుకున్నాను. ఈ బ్యాగ్స్ కూడా నేను పాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కలెక్ట్ చేసుకున్నవే అనమాట. అంతకుముందు బ్యాగ్స్ అయితే ఏమీ లేవు. హ్యాండ్ బ్యాగ్స్ కంటే కూడా బ్యాగ్ ప్యాక్స్ నాకు చాలా కన్వీనియంట్గా అనిపిస్తుంది. ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వెనకాల వేసుకున్నామంటే ఆ బరువు ఫీలింగ్ అనేది తెలీదు. మెయిన్గా పిల్లలు ఉన్నప్పుడైతే నేను మా పాపతో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, టూర్స్ అలా వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా బ్యాక్ ప్యాక్ని ప్రిఫర్ చేస్తాను. కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. సో ఎక్కువ కూడా పడుతుంది స్టఫ్ అందులో. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బ్యాగ్ వచ్చేసి ఇదండి. ఇది మైకిల్ కోర్స్ బ్రాండ్. ఇదైతే నాకు నా తమ్ముడు యూఎస్ నుంచి పంపించాడు. సో నా దగ్గర ఉన్న అన్ని బ్యాగ్స్లో కల్లా ద మోస్ట్ ఫేవరెట్ బ్యాగ్ అనమాట ఇది. సో ఇదైతే నేను రెగ్యులర్గా యూజ్ చేయను. ఏదైనా ఫంక్షన్స్, పార్టీస్కి మాత్రమే యూజ్ చేస్తాను. ఎందుకంటే కలర్ కూడా వైట్ కదా, సో ఈజీగా మాసిపోతుంది అనేసి. సో ఇలా ఉంటుంది. ఇక్కడ ఇట్లా జిప్ ఓపెన్ చేసాము అంటే ఇంకా లోపల ఏమి ఉండదు అనమాట. సో ఇదొక సీక్రెట్ పర్స్ లాగా ఉంటుంది. ఇదొక సీక్రెట్ పర్స్ లాగా ఉంటుంది. ఇదైతే డిటాచబుల్ కాదు, లోపల అటాచ్ అయిపోయి ఉంటుంది. సో మనం క్యాష్ కానీ, కార్డ్స్ కానీ అలా ఏమన్నా ఉన్నా ఇందులో పెట్టేసుకొని లైక్ క్లోజ్ చేసేసుకోవడం. ఇది క్లోజ్ చేసాము అంటే ఇంక ఇక్కడ మిగతా స్టఫ్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో అలా. సో ఇదైతే బ్యాగ్. సో బ్యాగ్ కూడా ఇలా పౌచ్ లాగా వచ్చిందనమాట. అంటే ఏదైనా పేపర్స్ అలా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. సో వెనకాల అయితే లాక్ సిస్టమ్ లాంటిది ఏమీ లేదండి. కానీ ఫ్రంట్ సైడ్ మాత్రం ఇలా చిన్న ఇది ఉంది కదా, దీనికి మ్యాగ్నెట్ అనమాట. సో లోపల జిప్ లాగా ఏమి ఉండదు. ఏమైనా పేపర్స్ అలాంటివి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఫ్రంట్ సైడ్ మాత్రం ఇట్లా మ్యాగ్నెట్తో క్లోజ్ అయిపోతుంది. సో నా ఫస్ట్ బ్యాగ్ అయితే ఇది. సెకండ్ వచ్చేసి ఒక స్లింగ్ బ్యాగ్ అనమాట. సో ఫ్రమ్ ది బ్రాండ్ బ్యాగిట్. సో నేనైతే ఈ స్లింగ్ బ్యాగ్సే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. సో ఎక్కడికైనా వెళ్ళినా జస్ట్ ఒక మొబైల్, కర్చీఫ్, బేసిక్ థింగ్స్కి ఇదైతే నాకు సరిపోతుంది అనిపిస్తుంది. సో ఇది వచ్చి బ్రౌన్ కలర్ అనమాట. సో ఇక్కడ జిప్ ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేస్తే ఇంకా లోపల ఒక చిన్న సీక్రెట్ జిప్ ఉంటుంది. ఇంకా అంతే. లోపలైతే ఏం కంపార్ట్మెంట్స్ లాగా అయితే ఏమి ఉండదండి. బేసిక్ బ్యాగ్. అండ్ బ్యాక్ సైడ్ కూడా అంతే, ఒక జిప్. సో దాట్స్ ఇట్ అండి. సో అడ్జస్ట్ చేసుకోవడానికి ఇచ్చారు. సో మనకి ఎంత లెంత్ కావాలి అంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ మై సెకండ్ బ్యాగ్. అండ్ థర్డ్ బ్యాగ్ వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి. అది కాక నా బెస్ట్ ఫ్రెండ్ ఆస్ట్రేలియా నుంచి నన్ను కలవడానికి వచ్చింది. సో వస్తూ నాకైతే బ్యాగ్ తీసుకొని వచ్చింది అనమాట. బ్యూటిఫుల్ ఫ్లోరల్ వైట్ బ్యాగ్. సో అనుకోకుండా నా దగ్గర వైట్ కలెక్షన్ ఎక్కువ అయిపోయింది. కావాలని అయితే తీసుకోలేదు, కానీ అలా అన్ని వైట్ కలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఈ బ్యాగ్ అయితే ఇలా ఉంది. సో ఇది ఇదర్ ఇట్లా హ్యాండిల్స్తో అయినా చేసుకోవచ్చు, లేదు అంటే స్ట్రాప్ కూడా ఉందన్నమాట. 2-in-1 బ్యాగ్ లాగా యూజ్ చేయొచ్చు. అండ్ ఈ స్ట్రాప్స్ని ఇట్లా డిటాచ్ చేసేసుకోవచ్చు అనమాట, అవసరం లేదు అనుకుంటే. అండ్ జిప్ ఓపెన్ చేసేద్దాం. సో జిప్ ఓపెన్ చేసామంటే ఇక్కడ ఒక ఇక్కడ లోపల ఒక సీక్రెట్ జిప్ ఉంది. అండ్ ఇటు పక్కకు వస్తే రెండు ఇలా జస్ట్ పౌచెస్ లాగా ఇచ్చారు, ఏమన్నా పెట్టుకోవడం కోసం. దాట్స్ ఇట్. ఇంకా అంతే. లోపల కంపార్ట్మెంట్స్ ఏం లేదు దీనికి. ఇంకా అంతేనండి. ఇది ఫ్రంట్ బ్యాగ్ కూడా సేమ్ ఉంటుంది, ఎటైనా వేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ మై థర్డ్ బ్యాగ్. సో ఇదైతే నా ఫోర్త్ బ్యాగ్ అండి. ఇది నేను విశాల్ మార్ట్లో తీసుకున్నాను. మెయిన్గా ఎందుకు అంటే దీంట్లో ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు జస్ట్ ఒక 1 pair క్లాత్స్ అలా
పిల్లలవి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అని అయితే తీసుకున్నాను. ఇది క్లాత్ బ్యాగ్ అండి, మొత్తం క్లాత్ బ్యాగ్. ఇలా జిప్ ఓపెన్ చేసామంటే సో ఇది సీక్రెట్ జిప్ అంటూ ఏముండదు. సో జస్ట్ ఇట్లా బ్యాగ్ అనమాట. కాకపోతే ఒకటి ఇలా పౌచ్ లాగా ఇచ్చారు ఏదైనా పెట్టుకోవడం కోసమని, ఇంకంతే. ఇంకేమి జిప్స్ అయితే ఉండవండి, బేసిక్ బ్యాగ్ అనమాట. సో ఇది హ్యాండ్ బ్యాగ్ కంటే కూడా నేను ఏదైనా ఒక జత బట్టలు అలా పెట్టుకొని వెళ్ళడానికి యూస్ చేస్తూ ఉంటాను. ఇది హ్యాండ్ బ్యాగ్ అని కాకుండా ఇందాక నేను ఫస్ట్ బ్యాగ్ చూపించాను కదా మైకిల్ కోర్స్ది, సో ఇది దాంట్లోనే వచ్చిందండి. జస్ట్ ఇలా అండ్ జిప్స్ అయితే ఏముండవు దీనికి. సో జస్ట్ ఏంటంటే మనము ఏదైనా డాక్యుమెంట్స్ అలా పెట్టుకోవడానికి అలా జస్ట్ యూజ్ అవుతుంది అనమాట. ఇది హ్యాండ్ బ్యాగ్ కంటే కూడా అందులో ఏదైనా పేపర్స్ డాక్యుమెంట్స్ పెట్టుకొని ఆ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడానికి బాగుంటుంది. సో వెనకాల కూడా ఇలా వచ్చింది. సో ఇదొక బ్యాక్ ప్యాక్. ఇది నేను అజియోలో తీసుకున్నాను అనమాట. సో మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, సో నేను హ్యాండ్ బ్యాగ్స్ కంటే కూడా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు బ్యాక్ ప్యాక్సే ప్రిఫర్ చేస్తాను అని. సో ఇది ఆ బ్యాక్ ప్యాక్. ఇదన్నమాట. ఇలా ఓపెన్ చేసాము అంటే జస్ట్ దీనికి జిప్ లాగా అయితే ఏముండదండి, ఈ థ్రెడ్సే ఇంకా లూజ్ చేసేసుకున్నామంటే అసలు ఇందులో ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఎంత స్టఫ్ పడుతుంది అంత స్టఫ్ పడుతుంది. సో దీంట్లో కూడా ఒక సీక్రెట్ జిప్ ఇచ్చారనమాట. ఇంకా అంతే, లోపల ఇంకేం కంపార్ట్మెంట్స్ ఉండవు. సో బేసిక్ మొత్తం ఇట్లా డంప్ చేయొచ్చు, ఇంకా అవసరం ఉన్నవి అవసరం లేనివి అన్నీ డంప్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా 2 పాకెట్స్ ఇచ్చారు. సో దీని లోపల ఏమన్నా పెట్టుకోవడం కోసమని ఇలా 2 బ్యాక్కి అటు ఇటు కూడా 2 సైడ్స్ 2 పాకెట్స్ ఇచ్చారు. అండ్ ఇది ప్యూర్ క్లాత్ బ్యాగ్ అండి, చాలా బాగుంది క్వాలిటీ కూడా. అండ్ ఇక్కడ వెనకాల కూడా ఇవి స్టాప్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇచ్చారనమాట, బ్యాగ్ తగిలించుకోవడానికి. సో దిస్ ఇస్ ద బ్యాగ్. నెక్స్ట్ బ్యాగ్. సో ఇదైతే నేను మా పాప పుట్టక ముందే మా అత్తయ్య దగ్గర ఉంటే నాకు ఎందుకో నచ్చి అడిగి తీసుకున్నాను అనమాట ఈ బ్యాగ్. సో దిస్ ఇస్ ద బ్యాగ్ వచ్చి ఉంది. అండ్ సో లోపల జిప్ ఓపెన్ చేసాము అంటే ఇంకేం ఉండదండి దీంట్లో, కంపార్ట్మెంట్స్ సీక్రెట్ జిప్స్ అట్లా ఏమీ లేదు. ఒక బేసిక్ బ్యాగ్ అనమాట. కాకపోతే అప్పట్లో మరి ఏ నచ్చిందో నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఏ నచ్చింది బ్యాగ్లో ఎందుకు అడిగి తీసుకున్నాను అనిపిస్తుంది. కానీ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై కలెక్షన్ అనమాట. నెక్స్ట్ది మళ్ళీ 1 more స్లింగ్ బ్యాగ్. సో సేమ్ ఫ్రమ్ ది బ్రాండ్ బ్యాగిట్. నాకు ఈ బ్యాగిట్ బ్రాండ్లో స్లింగ్ బ్యాగ్స్ బాగా నచ్చుతాయండి. అంటే ఆ కలర్స్ కూడా చాలా ఐకి హాయిగా అనిపిస్తుంది. నాకైతే ఇలాంటి లైట్ షేడ్సే ఇష్టం అనమాట. సో నేను డార్క్ రెడ్స్ అలాంటి తొందరగా ప్రిఫర్ చేయను. సో బ్రౌన్ షేడ్స్, క్రీమ్ షేడ్స్ ఇలాంటివే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. సో దిస్ ఇస్ ద అనదర్ స్లింగ్ బ్యాగ్. సో ఇలా ఓపెన్ చేసాము అంటే జిప్. సో హియర్ కమ్స్ ద సీక్రెట్ జిప్. దట్స్ ఇట్ అండి, ఇంకేం ఉండదు లోపల. బేసిక్ బ్యాగ్, ఒక సీక్రెట్ జిప్ మాత్రం ఉంటుంది. అండ్ ఇది క్లోజ్ చేసేసాము. వెనకాల ఒక జిప్. సో ఇందులో స్టఫ్ ఉండిపోయినాయి, నేను చూసుకోలేదు. దిస్ ఇస్ ద బ్యాగ్. అండ్ ఈ స్టాప్ కూడా సేమ్ అడ్జస్టబులే అనమాట. మనకి ఎంత కావాలో హైట్ అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ మై నెక్స్ట్ బ్యాగ్. అండ్ ఇది ఒక నా బేసిక్ పర్స్ అనమాట. సో కొన్నానే కానీ ఇది అసలు యూజ్ చేసిందే లేదు. కొన్ని కూడా ఆల్మోస్ట్ 2-3 years అయిపోయినట్టుంది. నేను చెప్పాను అసలు నేను ఇలా పర్స్ ఏదైనా క్యారీ చేశాను అంటే మర్చిపోయి వచ్చేస్తాను ఎక్కడికైనా తీసుకెళ్ళాను అంటే. కాకపోతే కలర్ బాగుంది అనేసి అయితే తీసుకున్నాను. ఇది కూడా సేమ్ ఫ్రమ్ ది బ్రాండ్ బ్యాగిట్. ఇది నేను అమెజాన్లో తీసుకున్నట్టున్నాను, ఏదో ఆఫర్ వచ్చింది అనేసి. సో దిస్ ఇస్ ద బేసిక్ పర్స్. ఇదన్నమాట. సో ఏమైనా కార్డ్స్ కూడా ఉన్నాయి ఇందులోనే. ఇటంతా ఈ కార్డ్స్ పెట్టుకోవడం కోసమని ఇలా ఇచ్చారు. దట్స్ ఎ బేసిక్ బ్యాగ్. అండ్ వెనకాల ఒక సీక్రెట్ ఇది. దట్స్ ఇట్. సో మీరు చూస్తున్నట్టయితే నేను నా చేతులతో కొనుక్కున్నవైతే ఆల్మోస్ట్ బ్యాగిట్ బ్రాండ్ నుంచే ఉన్నాయండి. సో నేను చెప్పాను కదా, అది ఎందుకో నాకు వస్తుంది, క్వాలిటీ కూడా బాగుంటుంది. అండ్ ఆల్సో మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపిస్తుంది. సో అంత టూ మచ్ కాస్ట్ కూడా ఉండవు. అలానే ఆ కాస్ట్కి మించి
మించే క్వాలిటీ అయితే ఉంటుందని నా ఫీలింగ్. సో అందుకే నేను ఎక్కువ బ్యాగెట్ బ్రాండ్ నుంచే ప్రిఫర్ చేస్తాను అనమాట ఏమన్నా. సో హియర్ కమ్స్ మై లాస్ట్ బ్యాగ్. సో ఇది కూడా ఒక స్లింగ్ బ్యాగ్ అనమాట. అసలు మా హస్బెండ్ అయితే ఇది కొనుక్కున్న తర్వాత అసలు ఇది ఎందుకు కొనుక్కున్నావు, దేనికి ఉపయోగపడుతుంది అని అడిగారు. సో అంత చిన్న క్యూట్గా ఉంది కదా. యాక్చువల్గా ఇది నేను విశాల్ మార్ట్లో తీసుకున్నాను. ఎందుకు అంటే బైక్లో వెళ్ళినప్పుడు, అంటే నేను పాప మాత్రమే అలా బైక్లో వెళ్ళినప్పుడు ఆ మొబైల్ అది పెట్టుకోవడానికి కావాలి అన్నట్టు తీసుకున్నాను. సో ఇంత జస్ట్ క్యూట్గా ఉంది కదా, ఎంత క్యూట్గా ఉందో. యా, సో ఇది కూడా ఒక స్లింగ్ బ్యాగే అండ్ ఆ స్ట్రాప్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. జిప్ ఓపెన్ చేసేద్దాం. ఇది కూడా అంతే, ఒక సీక్రెట్ జిప్ ఉంది, దట్స్ ఇట్. ఇంకా లోపలే ఉండవు. సో ఇవన్నీ మా పాప ఏవో స్టఫ్ ఉండిపోయినాయి, నేను చూసుకోలేదు. యా, సో లోపల మాత్రం ఒక సీక్రెట్ జిప్ ఉంటుంది, ఇంకా అంతే. బేసిక్ బ్యాగ్. ఈ షేప్ కూడా క్యూట్గా ఉందండి, అందుకే తీసుకున్నాను నేను. యా, సో ఇవైతే నా బ్యాగ్ కలెక్షన్స్. సో నేను ముందే చెప్పినట్టు నా దగ్గర ఎక్కువ కలెక్షన్ అయితే లేదు, కానీ సో దిస్ ఈజ్ మై బ్యాగ్స్ కలెక్షన్. ఎలా అనిపించింది నాకు? అది నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ అందరినీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.